నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథళ్ళ వైసీపీ ఆవిర్భావం నుంచి తాజా ఓటమి వరకు ఆ పార్టీకి కర్త కర్మ క్రియ జగనే జగన్ రాజకీయ అరంగేట్రం చేయడానికి ముందు నుంచి రాజకీయాలలో కొమ్ములు తిరిగిన నేతలుగా ఉన్నవారు కూడా జగన్ పార్టీలోకి వచ్చేసరికి చేతులు కట్టుకొని నిలబడి జగన్ ఏం చెప్పినా ఎస్ బాస్ అనాల్సిన పరిస్థితి ప్రత్యర్థి పార్టీల నేతలను దూషించమంటే దూషించాలి ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలపై దాడులు చేయాలంటే చేయాలి అంతే అందుకు భిన్నంగా చేయడానికి అవకాశమే లేదు ఎమ్మెల్యేలు మంత్రులంతా జగన్ హయాంలో డమ్మీలుగా మిగిలిపోయారు పార్టీలో నెంబర్ 1 నుంచి చివరి వరకు అంతా జగనే అన్నట్లు నడిచింది 2 ఏళ్ల క్రిందట పార్టీ ప్లేనరీని ఘనంగా నిర్వహించి అప్పటి పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను సగౌరవంగా పదవి నుంచి పార్టీ నుంచి సాగనంపి మరి జగన్ తనను తాను పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు మరో గత్యంతరం లేక పార్టీ మొత్తం జగన్ పార్టీ శాశ్వత అధ్యక్షుడంటూ ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టి ఆమోదించింది అయితే ఆ తర్వాత ఈసీ ఆ ఎన్నిక చెల్లదని తేల్చేసింది ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సిందేనని స్పష్టం చేయడంతో ఆ శాశ్వత అధ్యక్ష ముచ్చట 3 నాళ్లకే ముగిసింది అది వేరే సంగతి ఇక ప్రస్తుతానికి వస్తే ఈ ఏడాది జూన్లో జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని అందుకుంది కనీసం విపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించి రాష్ట్రంలో నామమాత్రంగా మిగిలింది ఈ పరాజయం తర్వాత వైసీపీలో జగన్ నాయకత్వానికి అంతవరకు ఉన్న సర్వసమ్మతి లేకుండా పోయింది ఆయనకు సన్నిహితులుగా మెలిగిన వారు సైతం పార్టీని వీడారు ఇక జగన్ ఆడమన్నట్లల్లా ఆడి పాడమన్నట్లల్లా పాడిన కొడాలి నాని వల్లభనేని వంశీ అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు పార్టీ వ్యవహారాలు కార్యక్రమాల్లో కలికానికి కూడా కనిపించడం లేదు ఇక పార్టీలో ఉన్నవారు కూడా గతంలోలా జగన్ను తానా అంటే తందానా అనేందుకు సిద్ధంగా లేదు చివరాఖరికి సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అయితే జగన్ మాటను ఇసుమంతైన ఖాతరు చేయడం లేదు అసలు ఆయన జగన్ లెక్కేమిటన్నట్లు వ్యవహరిస్తున్నారు తాజాగా బెజవాడకు కనీ విని ఎరగని రీతిలో వరదలు ముంచెత్తాయి ఆ సందర్భంగా వరద బాధితుల సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు వెలువెత్తాయి రాజకీయాలు పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇచ్చారు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తమకు తోచిన విధంగా వరద బాధితుల కోసం తమ వితరణను చాటారు అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం తమ పార్టీకి చెందిన ఎవరూ కూడా సీఎంఆర్ఎఫ్ కు విరాళం ఇవ్వడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ వరద బాధితుల కోసం స్వయంగా ₹1 కోటి విరాళం ప్రకటించారు అయితే ఆ విరాళాన్ని సీఎంఆర్ఎఫ్ కు పంపబోనని పార్టీ తరఫున తానే వరద బాధితులను ఆదుకుంటారని ప్రకటించి 2 రోజుల పాటు హడావిడి చేశారు ఆ తర్వాత 2 ఆటోలలో వరద బాధితులకు సరుకులను పంపిణీ చేసి ₹1 కోటి ఖర్చయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు 1,00,000 మంది వరద బాధితులకు జగన్ ప్రకటించి ఖర్చు చేసిన ₹1 కోటితో అందించిన సహాయం ఏమిటో ఎవరికీ తెలియదు దానికి లెక్కపత్రం ఉంటుందని ఎవరూ భావించరు లెక్కలు చెప్పమని అడిగేవారు లేరు కానీ ఎంత రాజకీయాలలో ఉన్న మేకపాటి వ్యాపారవేత్త ఆయన ఓ పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని కనుక స్వతహాగా అన్ని విషయాల్లోనూ లెక్కపత్రం జవాబుదారీతనం ఉండాలని కోరుకుంటారు అందుకే జగన్ హుకుంను బేఖాతరు చేసి వరద బాధితుల కోసం తన సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ కు పంపారు ₹25 లక్షల చెక్కును స్పీడ్ పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు అంటే గతంలోలా పార్టీలో ఇక నీ మాట చెల్లుబాటు కాదు అని మేకపాటి జగన్ కు చెప్పకనే చెప్పారన్నమాట